హరి ఓం. నమస్తే. ఆయన వెనక పార్టీ లేదు, ఆయన వెనక పెద్ద మనుషులు ఎవరు లేరు, ఆయన వెనక డబ్బు లేదు, ఆయనకి సపోర్ట్ చేసేటువంటి కులబలము లేదా తన కులస్తులు కానీ ఎక్కువ మంది ఏం లేరు. కానీ ఇవి ఏవీ లేని వ్యక్తి ఒక్క ఆలోచనతో, ఒక్క సంకల్పంతో జూబ్లీ హిల్స్ ఈ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని సిద్ధమయ్యారు. ఆయన వెనక ఆ సంకల్పం ఏంటనంటే గోమాతను రక్షించాలి. గోరక్షణకు ఈరోజు భారతదేశం ప్రధానంగా ఏ దేశమైతే గోవుని ముక్కోటి దేవతలకి నిలయమని పూజిస్తుందో, ప్రపంచంలో ఏ దేశం కూడా ఒక జంతువుని అలా పూజించిన పాపాన పోలేదు. ప్రకృతిని ఆరాధించడం అనేది భారతీయ సంస్కృతికి ప్రధానమైన లక్ష్యం, ప్రధానమైన ఉద్దేశం. అందులో చెట్టుని, పుట్టని, కొండని, గుట్టని, నీళ్ళని, రాళ్ళని, రెప్పని, జంతువుని, పక్షిని, మనిషిని అన్నిటినీ ఆరాధిస్తాం మనం. ఇదే మన దృష్టిలో మనకు దైవంగా భాసిస్తుంది. అలాంటి సంస్కృతిలో పుట్టినటువంటి మనకు గోమాత అనేది సకల ప్రాణుల కంటే శ్రేష్టమని శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు ఘోషిస్తున్నాయి, ప్రవచనకారులు మొత్తుకుంటున్నారు, స్వామీజీలు దాన్ని పూజిస్తున్నారు, గోశాలలు వెలుస్తున్నాయి. గోవులన్నిటికీ కూడా ఏదో ఒకటి చేయాలనే తపన గో భక్తుల్లో పెరుగుతూ ఉంది, గో బంధువుల్లో పెరుగుతుంది, గో రక్షకుల్లో ఒక ఆర్తి ఉంది. అలాంటి ఈ ఆర్తికి ఒక కేంద్ర బిందువుగా భారతదేశ ప్రభుత్వము ఇప్పుడు గోవుని తన జాతీయ ప్రాణిగా, తన జాతీయ సంపదగా ప్రకటించాలనేటువంటి ఒక అకుంఠితమైన దీక్షతో కొన్ని లక్షల మంది తాపత్రయపడుతున్నారు దేశవ్యాప్తంగా, కోట్ల మంది. అందులో ఈ శివకుమార్ గత 10 సంవత్సరాలుగా గోవు గోవిందుడు అని, ప్రతి గుడిలో ఒక గోవు ఉండాలి అని ఒక ఆర్తి కలిగినటువంటి వ్యక్తిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఎంతోమంది స్వామీజీల్ని కలిశారు, ఎంతోమంది పండితుల్ని కలిశాడు, ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. అలాంటి శివకుమార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఆయన ఒక అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయబోతున్నాడు. 17వ తేదీ అక్టోబర్ 2025. ఈ నామినేషన్ అనేది శివకుమార్ వేసేది కాదు, ఇది ఒక గోవు కోసం వేసే ఒక అడుగు, గోవు కోసం, గోమాత కోసం చేసే ఒక ప్రయత్నం. తప్పకుండా ఈ ప్రయత్నము సఫలమవ్వాలని, ఆయనతో పాటు కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఎవరైతే భారతదేశంలో గోవు కోసం తపిస్తున్నారో వాళ్ళందరూ గోమాత గెలవాలని ఆకాంక్షించేలా, ప్రార్థించేలా, సాయం అందించేలా మనందరం కూడా అడుగులు వేయాలి. ఇది డబ్బుతో కూడుకున్నది కాదు, మనందరి మనస్సు. అందుకే ఆయన రేపు నామినేషన్ వేసిన తర్వాత ఆయనకు ఒక గుర్తు కేటాయిస్తే, ఆ చిహ్నం వచ్చిన తర్వాత తప్పకుండా నేను వస్తాను, కనీసం ఒక్కరోజైనా గోమాత కోసం నేను సేవ చేస్తానని మాటిచ్చాను. తప్పకుండా రేపు నామినేషన్ ఆయనది సవ్యంగా సాగి, అది స్వీకరణ పొంది ఆమోదయోగ్యమై ఆయన ఒక అభ్యర్థిగా నిలబడి గోమాతను సంరక్షించుకునే మహాయజ్ఞానికి ఆయన చేసే ఈ ప్రయత్నం సఫలమవ్వాలని కోరుకుంటూ, గోభక్తులు, గోబంధువులు, గోరక్షకులు, గోరక్షక దళాలు, గోశాలలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని కాంక్షించే వాళ్ళు, హిందూ అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వెళ్ళి వారికి అన్ని రకాలుగా మనందరం వారి వెనక ఉన్నామని చాటేలా అడుగులు వేయాలని మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై గోమాత, గోమాతాకి జై.